హే గాయ్స్, మా జాతర వీడియో అయితే చూసారు కదా, పార్ట్ 1 అది. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్. ఇది వచ్చేసి పిల్లల్ని ఒక్కొక్కరిని అయితే పట్టుకోవాలి, చేతులు పట్టుకొని ఇంకా నడిపించుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా లోపల బాగా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కించాలి. పిల్లలైతే చాలా టైర్డ్ అయిపోయారు. ఇలా టెంపుల్స్కి పిల్లలతో వెళ్ళడం అయితే చాలా కష్టం. వాళ్ళైతే నడవలేరు, ఎక్కువ ఎత్తుకోవాల్సి వస్తుంది. అండ్ దట్టు ఎక్కువ స్టెప్స్ ఉన్నాయంటే ఇంకా ఇబ్బంది అనమాట. మేమైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం ఇక్కడ. పెద్ద ఫ్యామిలీ కదా, ఇంతమంది ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడానికైతే మాకు చాలా టైం పట్టింది. అక్కడికే ఫుల్ ఆకలి అవుతుండే. ఇంకేం చేస్తాం, ఇలా అన్ని షాప్స్ చూసుకుంటూ మెల్లగా పిల్లలకు అవి ఇవి చూపిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనకు A to Z అన్ని సామాన్లు దొరుకుతాయి. నేను ఆల్రెడీ పార్ట్ 1లో మెన్షన్ చేశాను కదా. మీకు అక్కడైతే నైట్ వ్యూ చూపించాను. ఇదంతా వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. డే అంతా ఇలా ఉంటుంది అండ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈ టైంలో కూడా. ఇంకా చూసుకోండి, మేమైతే సాటర్డే రోజు దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది. ముందర చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇంకా మేమైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాము. మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, అక్కడ ఫస్ట్ అయితే దండం పెట్టేసుకుంటాము. అలా పెట్టేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 200 to 300 బిట్వీన్ ఆ మధ్యలో స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ తక్కువనే ఉన్నాయి కానీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడము, వాళ్ళని చేయి పట్టుకొని వెళ్ళడం అయితే చాలా కష్టం అయ్యింది. మాకైతే దర్శనానికి అరౌండ్ 2.5 hours అయితే పట్టింది. మెయిన్ టెంపుల్ దగ్గర పైన దర్శనానికి అయితే మాకు 1 hour పైనే పట్టింది. ఫుల్ క్రౌడ్ ఉండే అసలు. అండ్ అక్కడ స్పెషల్ దర్శనం ఒకటి ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుంది. మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళాము. స్పెషల్ దర్శనం అంటే కొంచెం ముందుకు, దేవుణ్ణి కొంచెం ముందు నుంచి చూపిస్తారనమాట. నేను చాలా టెంపుల్స్లో అబ్జర్వ్ చేశాను. మనీ ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు. అదైతే నాకు అస్సలు నచ్చదు. దేవుడు అందరికీ ఈక్వల్ కదా, అందరికి ఒకటేలాగా ట్రీట్ చేయాలి టెంపుల్స్లో అయితే. నాకు తెలిసి మీరు కూడా ఇలాంటివి చాలా చూసి ఉంటారు. ఇన్ కేస్ చూసి ఉంటే కమెంట్ చేయండి. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకైతే చెప్పండి. అండ్ ఇలా స్టెప్స్ ఎక్కుతూ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ నేను మా పెద్ద కోడలు ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత వీడియో మాత్రమే షూట్ చేశాను. ఎవ్రీథింగ్ షూట్ చేయలేను ఇక్కడ. ఇది వచ్చేసి మెయిన్ గుడి అనమాట. ఇలా స్టెప్స్ అన్ని ఎక్కేసిన తర్వాత ఇంకా ఫుల్ క్రౌడ్ ఉండే అక్కడ. ఇంకా అక్కడ నుంచి మెల్లగా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, అందరు బ్యాంగిల్స్ అయితే ఇలా టై చేసేస్తారు గుడి ముందల. అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకంతో చేస్తారు. ఇవన్నీ నిజమో లేదో నాకైతే తెలియదు. చాలామంది అయితే నమ్ముతారు. నేనైతే కష్టాన్ని నమ్ముతాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా దానికి ఫ్రూట్ అనేది దొరుకుతుంది. అండ్ మనం మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది. లైక్ చెప్తారు కదా, కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అని. సో అది నేను చాలా బిలీవ్ చేస్తాను. అక్కడ పైన అయితే హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ అని. అక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటాడనమాట కింద. అండ్ అక్కడ వచ్చేసి డేట్, today's డేట్ అక్కడ అయితే మెన్షన్ చేసి ఉంది. ఇటు నుంచి మనం ముందుకు వెళ్ళిపోతే అక్కడ దర్శనం అవుతుంది. అండ్ దర్శనం కూడా ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ ఇలా 1 minute అలా చూస్తాము, వెళ్ళిపోతాము. 1 minute కూడా కాదు, 30 seconds అనుకోండి. ఇంకా బయటికి రాగానే అందరు ఫొటోస్ అలా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక ఆంటీ అంకుల్ వచ్చారు, వాళ్ళు నన్ను ఫొటోస్ తీయమని అడిగారు. పాపం వాళ్ళ సెల్లో అంత క్లారిటీ రావట్లేదు. నేనైతే నా ఫోన్లో ఫొటోస్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి పిక్స్ అయితే సెండ్ చేశాను. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఫుల్ ఆకలి అవుతుండే. అప్పటికి 11 o'clock అలా అవుతుండే. ఇంకా పులిహోర ఉంటే అక్కడ తీసుకొని పులిహోర తినేసి కొంచెం లడ్డు తినేసి బయలుదేరినాం అనమాట. రిటర్న్ అయ్యాము. ఇంకా ఈ స్టిక్కర్ వచ్చేసి మా అన్న ఆటో పైన స్టిక్ చేయడానికి అయితే కొనుక్కున్నాను. 10 rupees అన్నారు. అండ్ వెళ్ళేటప్పుడు వేరే రూట్లో వెళ్తామన్నమాట. ఇక్కడైతే ఫుల్ బెగ్గర్స్ కూర్చుంటారు. అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఇంతమంది ఇలా కూర్చుంటారు అండ్ ఎంత రిక్వెస్టింగ్గా అడుగుతుంటారు. మనమైతే ఎవ్రీ టైం మనీ క్యారీ చేయలేం కదా, వాళ్ళకి ఇవ్వలేం కూడా. అలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేము కిందికి వచ్చేసినాం. మళ్ళీ మా చెప్పులు తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట. మేము ఉండే ప్లేస్కి ఇక్కడికి ఆల్మోస్ట్ 1 to 1.5 kilometers దూరం ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ మేమైతే లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నేను పచ్చి పులుసు చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. అసలు స్టవ్ మీద చేస్తే కూడా అంత టేస్టీగా ఉండదు, బట్ కట్టెల పొయ్యి మీద చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. విలేజెస్లో ఎలా ఉన్నా సరే, వెజిటేబుల్స్ అయినా ఏదైనా సరే, ఆ టేస్టే వేరు. అసలు చాలా టేస్టీగా అవుతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫుడ్ మాత్రము. ఇంకా పచ్చి పులుసుతో స్టమక్ ఫుల్ లంచ్ చేసేసి ఇంకా బయట తిరుగుదామని నేను, మా అన్న, మా చెల్లి ముగ్గురం కలిసి అక్కడ ఒక చిన్న చెరువు ఉందంటే అక్కడ చూడడానికి వెళ్దాము అనేసి బయలుదేరినాము. మేమున్న ప్లేస్లో అయితే అస్సలు జియో సిగ్నలే లేదు, ఓన్లీ ఐడియా వర్కింగ్. అక్కడ ఒక్క ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదన్నమాట. అస్సలు
చాలా ఘోరంగా ఉండే, నెట్వర్కే లేదు అక్కడ. అండ్ మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వ్యూ చూసారా, అద్రిపోయింది, మౌంటైన్స్ అవన్నీ. అండ్ ఇవి వచ్చేసి దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఆల్రెడీ దీని మీద వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఈ చెట్లు కూడా చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇది వచ్చేసి మొత్తం కాటన్ ఫీల్డ్ ఉంది. ఇంకా మెల్లిగా మేము ఎవరు లేరు అనేసి కాటన్ ఫీల్డ్లోకి కూడా వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ రూట్లో అయితే అసలు ఎవ్వరు లేకుండే, చాలా తక్కువ వెహికల్స్ వెళ్తుండే, జనాలు కూడా అస్సలు లేరు. ఇంకా సో నేను అలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చూడండి మా చెల్లి అండ్ మా అన్న అక్కడ ఉన్నారు. ఇది వచ్చేసి కాటన్ ఫీల్డ్. నేను ఫ్లవర్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. పుంటికూర ఉంటుంది కదా, దాని ఫ్లవర్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఈవెన్ బెండకాయ ఫ్లవర్ కూడా ఇలానే ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను, చాలా మంచిగా అనిపించింది. నాకైతే అసలు విలేజ్ అట్మాస్ఫియర్ అస్సలు పడదు, అంటే చాలా తొందరగా ట్యాన్ అయిపోతాను, నల్లగా అయిపోతాను. బట్ ఇలా నేచర్ని చూసినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అయితే అయినా నల్లగా అనేసి ఫుల్ ఎంజాయ్ చేస్తాను, తిరుగుతాను ఈ ఎండలో ఫుల్గా. ఇంకా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసి రావాలి కదా, లేకుంటే మనం కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాం, అంత దూరం వెళ్ళి ఏం ఎంజాయ్ చేయకుండా వచ్చాము అనే ఫీల్ ఉంటుంది మళ్ళీ. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. ఇంకా ప్రతిదీ నేను చూస్తున్నాను అనమాట, కాటన్ ఎలా ఉంటుంది, దాని సీడ్స్ ఎలా ఉంటాయి, ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అన్నీ చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మళ్ళీ రాము కదా ఇలాంటి లొకేషన్స్కి, ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి డెఫినెట్గా ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయాలని నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను. ఇంకా ఇది అయిపోయిన వెంటనే మేమైతే చెరువు కాడికి వెళ్ళిపోయినాము. అబ్బా ఎంత మస్తు ఉండే లొకేషన్, ఆ మౌంటైన్, వాటర్, ఆ సౌండ్స్, నేచర్ అయితే సూపర్గా ఉండే. అసలు చూడండి ఫుల్ గాలి వస్తుంది, ఈవెన్ మీకు ఆ వాటర్ సౌండ్స్ కూడా క్లియర్గా వినిపిస్తాయి. గాయస్ ఇక్కడైతే ఈ వాటర్ది అలలు ఉన్నాయి కదా, ఆ సౌండ్స్ అయితే మనకు క్లియర్గా వినిపిస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఎద్దులు ఇవన్నీ కనిపించాయి, మంచిగా క్యాప్చర్ చేసుకున్నాను. ఇవన్నీ విలేజ్ వైబ్స్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకైతే. మేము ఇంకా అక్కడ బయలుదేరినప్పుడు అయితే రేగిపళ్ళు ఉంటాయేమని చాలా చూసినాము. బట్ లోపలికి వెళ్ళాక ఒక్క చెట్టుకు మాత్రం ఎన్ని రేగాయలు ఉన్నాయి, అన్ని కచ్చిగా ఉన్నాయి, ఒక్కటి పండుగ కూడా లేవు. కనీసం తెంపుకొని తిందామంటే కూడా అన్ని కచ్చిగా ఉన్నాయి. బట్ చాలా ఉన్నాయి దీనికైతే. ఇలా విలేజ్ సైడ్ చెట్లకు ఉండే రేగిపళ్ళు అయితే నాకు మస్తు ఇష్టము, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మేమైతే అన్ని లొకేషన్స్ కవర్ చేసుకొని రిటర్న్ అయ్యాము. గైస్ ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియో మిస్ అవుతే గో అండ్ చెక్ ఇట్ గైస్, నా ఛానల్లో అవైలబుల్గా ఉంది.